విద్యుత్ తీగలే కాదు కరెంటు బిల్లులు పట్టుకున్న షాకు. ఒక్కో గిరిజన కుటుంబానికి వేలాది రూపాయల విద్యుత్ బిల్లులు. 200 యూనిట్ల వరకు బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్యుత్ అందించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గిరిజనులకు వైఎస్ జగన్ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ఎత్తివేశారు. నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారి మీద భారీ కరెంటు బిల్లుల భారం మోపుతున్నారు. పేద గిరిజన గృహాలు విద్యుత్ లేక చీకట్లో మగే పరిస్థితులు తీసుకొచ్చారు చంద్రబాబు. నమ్మితే జీవితాలు చీకటమయమవుతాయని మరొకసారి రుజువు చేస్తున్నాడు. ఏపీలో కరెంటు వైర్లు పట్టుకున్నా కరెంటు బిల్లులు పట్టుకున్నా షాక్ కొట్టక తప్పటం లేదు. విజయనగరం జిల్లాలో గిరిజన గ్రామాల్లో విద్యుత్ బిల్లుల మోత మోగుతోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇవ్వగా దానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం బిల్లులు వేస్తోంది. ఒక్కో గిరిజన కుటుంబానికి వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి. బిల్లులు కట్టకపోతే కరెంటు తీసేస్తామని అధికారులు బెదిరిస్తున్నట్లుగా వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఏపీలో విద్యుత్ బిల్లుల మోత మోగిపోతోంది. బడుగులకు బలహీన వర్గాలకు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 200 యూనిట్ల లోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మరింత భారం అయిపోయింది. ఇప్పుడు మేము కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలోని గుజ్జలగండ అనేటువంటి గిరిజన గ్రామం. ఇది చాలా చిన్న గ్రామం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను 2 లైట్లు ఒక ఫ్యాన్కు మించి వినియోగం లేనటువంటి కుటుంబాలు. ఆ ఇల్లును చూస్తే మనకు అర్థమవుతుంది వీళ్ళు ఉన్నటువంటి అత్యంత పేదరికమైనటువంటి ఈ గిరిజన గ్రామంలో ఇప్పుడు విద్యుత్ బిల్లులు ఎంత వచ్చాయి అనేది ఒకసారి మనం చూద్దాము. వీళ్ళ దగ్గర ఈయన పేరు గుజ్జల, ఏం పేరు అయిన పేరు? సాంబయ్య. ఈ సాంబయ్య తాలూకా బిల్లు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఫేజ్ 1 డొమెస్టిక్ సర్వీస్. ఇది ఈ డొమెస్టిక్ సర్వీస్ అయితే ఈయన బిల్లుడ్ యూనిట్స్ వచ్చేసరికి జస్ట్ 7 యూనిట్లు మాత్రమే ఈయన నవంబర్ నెలలో కాల్చాడు. దానికి సంబంధించిన బిల్లు డిసెంబర్ నెలలోనైతే డిసెంబర్ 2వ తేదీనైతే ఈపీడీసీఎల్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఎనర్జీ ఛార్జెస్ 16 రూపాయలు, ఫిక్స్డ్ ఛార్జెస్ 10 రూపాయలు, కస్టమర్ ఛార్జెస్ 25 రూపాయలు, సర్ఛార్జెస్ 25 రూపాయలు అన్ని వేస్తూ బిల్ అమౌంట్ 77 రూపాయలు అనేది ఇక్కడ చూపించారు. అయితే ఇందులో గవర్నమెంట్ సబ్సిడీ 52 రూపాయలు పోతే 25 రూపాయలు మాత్రమే పూర్తిగా బిల్లు చెల్లించాల్సి ఉంది ఈ నెలకి. అయితే అనూహ్యంగా ఇక్కడికి వచ్చేసరికి మాత్రం 3003 రూపాయలు బిల్లు అయిపోయింది. ఇది ఎందుకు అయిపోయింది అనేటువంటి దాని మీద ఇది గత ఏరియర్సా లేకపోతే గతంలో బకాయి ఏమైనా ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా అన్నది ఏరియర్స్ లో కూడా చూస్తాం కదా. ఏరియర్స్ లో 3003 రూపాయలు అనేటువంటిది చూపించేశారు. మొత్తం కలిపి 3028 రూపాయలు. ఈయన ఇల్లు చూసినట్టయితే ఆ ఇంటికి సున్నాలే వేసుకోలేనటువంటి పేదరికం. మరోవైపు ఆ ఇంట్లో ఒక లైటు ఒక ఫ్యాను తప్ప ఇంకా బయట కూడా ఇంకొక లైట్ లేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి దీంట్లో ఈ సాంబయ్యకి 3028 రూపాయలు బిల్లు వస్తే ఎలా చెల్లించుకుంటాడు అనేటువంటిది ఇక్కడ ప్రశ్నార్థకంగా వచ్చింది. ఇప్పుడు ఇంకొక బిల్లు దగ్గర చూద్దాము. ఈయన ఎప్పుడు బిల్లు కట్టడం ఎరగడంట. ఇప్పుడు మాత్రమే గత 3 నెలల నుంచి మాత్రం బిల్లు రావటం, ఆ ఏరియర్స్ తోటి ఇవ్వటం అనేటువంటిది జరుగుతోంది. నీ పేరేటమ్మా? నిమ్మక రసన్న. అయితే ఈవిడిది కూడాను ఇక్కడ చూసినట్టయితే డొమెస్టిక్ సర్వీస్ అనేటువంటిది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు వాడిన యూనిట్స్ అయితే మాత్రం 12 యూనిట్లు. నవంబర్ నెల మొత్తం టోటల్ గా 2వ తేదీన బిల్లు వచ్చినప్పుడు 12 యూనిట్లకు గాను ఈవిడికి ఎనర్జీ ఛార్జెస్ 27 రూపాయలు, ఫిక్స్డ్ ఛార్జెస్ 10 రూపాయలు, కస్టమర్ ఛార్జెస్ 25 రూపాయలు, సర్ ఛార్జెస్ 25 రూపాయలు. ఎఫ్పిపిసిఏ అనేటువంటిది చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఇది ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ సర్చార్జెస్ ఒక 12 రూపాయలు కలిపారు. మొత్తంగా తీసుకున్నట్టయితే 100 రూపాయలు బిల్ అయ్యింది. దానికి గవర్నమెంట్ సబ్సిడీ 75 రూపాయలు పోతే 25 రూపాయలు బిల్ అయింది. కానీ వీళ్ళకు కూడా 2737 రూపాయలు ఏరియర్స్ అని చూపించడం జరిగింది. మొత్తం కలిపి 2764 రూపాయలు బిల్లు కడితే ఇప్పుడు వీళ్ళ ఇంట్లో కరెంటు ఉంటుంది, లేదంటే పూర్తిగా కరెంటు ఉండనటువంటి పరిస్థితి. అంతకుముందు ఎప్పుడైనా బిల్లు ఎలా కట్టేదాన్ని, ఎంత వచ్చేదమ్మా? అంతకుముందు కట్టలేదండి. ఇప్పుడు చంద్రబాబు వచ్చేసరికి మాకు బిల్లు వస్తున్నాయి. మేము ఇంకేమి ఏమైపోవాలో మాకు తెలియకుంటుందండి. బిల్లు విషయానికి వచ్చేసినట్టయితే ఈవిడ కేవలం 7 యూనిట్లు మాత్రమే ఈవిడ చెల్లించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక్కడికి వచ్చేసరికి ఈవిడికి 16 యూనిట్లకి గాను ఈ 7 యూనిట్లకు గాను 16 రూపాయలు బిల్లు వచ్చింది. టోటల్ గా బిల్లింగ్ అయితే 77 రూపాయలు వచ్చింది. 52 రూపాయలు సబ్సిడీ పోని 25 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అయితే ఈవిడికి అనూహ్యంగా 3094 రూపాయలు బిల్లు అయితే రావడం జరిగింది. నీ పేరేంటి, ఎంత వచ్చింది బిల్లు?
నిమ్మక కియా ఈయన తాలూకా బిల్లు తీసుకున్నట్టయితే ఈయన 28 యూనిట్లు కట్టాడు. 28 యూనిట్లు కాలిస్తే ఈయనకి టోటల్ గా 154 రూపాయల బిల్లు వచ్చింది. గవర్నమెంట్ సబ్సిడీ 129 రూపాయలు పోతే 25 రూపాయలు ఈయన పే చేయాల్సి ఉంది. కానీ అనూహ్యంగా 2243 రూపాయలు పాత బాకే కింద చూపిస్తూ 2268 రూపాయలు ఈయనతో కట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఎప్పుడైనా మీరు ఇలా కట్టారా బిల్లు? లేదండి, కట్టలేదు. ఎప్పటి నుంచి ఇలాంటిది వచ్చింది? ఈ చంద్రబాబు వచ్చేసరికి కడుతున్నాము, ఎప్పుడు కట్టలేదు. ఎప్పటి నుంచి కడుతున్నావు? మొన్న సోమవారం కట్టినాము. ఈ సంవత్సరం నుండి మాకు చంద్రబాబు ఇబ్బందులు చేస్తున్నాడు. మా కరెంటు ఇప్పుడు కరెంట్ తీసేసుకొని కిరసనాలు ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇబ్బందులు? చివరికి వాళ్ళ ముక్కులో ఉన్నటువంటి చెవులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు అమ్ముకోనో తాకట్టు పెట్టో కరెంటు బిల్లులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఇది ఒక గుజ్జలగండ గ్రామమే కాదు, మేము ఈ మన్యం గ్రామంలో చాలా ప్రాంతాలు తిరిగాం, ప్రతి చోట కూడా కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి అనేటువంటి మాట గిరిజనులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, పార్వతీపురం, మన్యం జిల్లా నుండి.